మన భారత ప్రభుత్వం ఢిల్లీలో జరిగిన ఈ బ్లాస్ట్‌ని ఒక టెర్రర్ యాక్ట్‌గా కన్ఫర్మ్ చేసింది. అంటే ఉగ్రవాదులు కావాలనే ప్లాన్ చేసిన అటాక్ ఇది. ఈ బ్లాస్ట్ గురించి మన దేశ సెక్యూరిటీ ఏజెన్సీలు ఇన్వెస్టిగేషన్ చేసిన కొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఇన్ని రోజులు మన ఇండియాలో ఏ టెర్రర్ అటాక్ జరిగినా దాని కనెక్షన్ డైరెక్ట్‌గా పాకిస్తాన్‌తోనే ఉండేది. ఈ బ్లాస్ట్‌కి కూడా పాకిస్తాన్‌తో కనెక్షన్ ఉంది. కానీ ఇక్కడ ఇంకో కొత్త కంట్రీ కూడా యాడ్ అయ్యింది. అదే టర్కీ. పాకిస్తాన్‌తో పాటు ఇప్పుడు టర్కీ కూడా ఒక యాంటీ ఇండియా హబ్ లాగా మారింది. మీ అందరికీ తెలుసు, ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్‌కి టర్కీ వెపన్స్‌ని, డ్రోన్స్‌ని ప్రొవైడ్ చేసి హెల్ప్ చేసింది. అండ్ ఈ మధ్య టర్కీ ప్రతిసారి మన ఇండియాను టార్గెట్ చేస్తుంది. టర్కీ ఒక రకంగా ఒక కొత్త పాకిస్తాన్ లాగా మారుతుంది. అయితే ఢిల్లీ టెర్రర్ అటాక్‌లో టర్కీ ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యింది? మన దేశంలోని డాక్టర్లను రెడికలైజ్ చేయడంలో టర్కీ ఏ విధమైన పాత్ర పోషించింది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరిగిన ఈ కారు బ్లాస్ట్ ఏదో యాక్సిడెంట్ కాదు. టెక్నికల్ ఇష్యూ వల్ల జరిగింది కాదు. ఇది పక్కా ఉగ్రవాదులు చేసిన బ్లాస్ట్. అండ్ ఈ ఉగ్రవాదులు ఎవరో బయట వాళ్ళు కూడా కాదు. మన దేశంలో ఉన్న డాక్టర్స్. వీళ్ళందరూ పాకిస్తాన్‌కి చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్‌తో కనెక్షన్‌లో ఉన్నారు. ఆ ఉగ్రవాదులు చెప్పిన ప్లాన్ ప్రకారమే వీళ్ళు ఒక అతిపెద్ద అటాక్‌ని మన ఇండియా పైన ప్లాన్ చేశారు. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. వీళ్ళు నిజానికి మినిమమ్ 1,00,000 మందిని మన ఇండియాలో చంపాలనుకున్నారు. కానీ మన సెక్యూరిటీ ఫోర్సెస్ ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసి వీళ్ళను పట్టుకుంది. దాంతో వీళ్ళ ప్లాన్స్ అన్నీ నాశనం అయ్యాయి. చివరికి ఇక దొరికిపోతున్నాము, ఏమీ చేయలేకపోతున్నాము అనే సిచ్యువేషన్‌లో ఈ కారులో ఉన్న ఉగ్రవాదులు ఊరికే పోలీసులకు దొరికిపోవడం కంటే ఏదైనా ఒక చిన్న బ్లాస్ట్ చేసి చనిపోవడం బెటర్ అని తమ కార్‌ని పేల్చేశారు. ఎలాగో దొరికిపోతాం అని తెలిసి తమ కారులో ఉన్న పేలుడు పదార్థాలతో కావాలని ఎర్రకోట దగ్గరకు వెళ్ళి అక్కడ ఎక్కువ జనాభా ఉండే ప్రాంతాన్ని వెతికి ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కార్‌ని మెల్లమెల్లగా తీసుకెళ్లి పేల్చేశారు. ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్‌కి చెందిన ఉగ్రవాద సంస్థతో కనెక్ట్ అయ్యి ఉన్నారు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఆ పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థ ఇప్పుడు టర్కీ నుంచి ఆపరేట్ అవుతుంది. ఈ దేశం యూరప్‌కి దగ్గరగా ఉండటం వల్ల ఎంతో కొంత అభివృద్ధి చెందింది. అక్కడ ఉన్న ప్రజల మైండ్ సెట్ మాత్రం సేమ్ పాకిస్తాన్ లాగే రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాద మైండ్ సెట్‌లా ఉంటుంది. బంగ్లాదేశ్‌లో యాంటీ ఇండియా సెంటిమెంట్, యాంటీ ఇండియా యాక్టివిటీస్‌ని ఎంకరేజ్ చేసేది ఈ టర్కీనే. ఈ విషయం 100% ప్రూఫ్ కూడా అయ్యింది. అలాగే ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్‌కి టర్కీ వెపన్స్‌ని, డ్రోన్స్‌ని ప్రొవైడ్ చేసింది. ఈ ఢిల్లీ బ్లాస్ట్ గురించి మన సెక్యూరిటీ ఏజెన్సీలు ఇన్వెస్టిగేషన్స్ స్టార్ట్ చేసి ప్రిలిమినరీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్‌ని సబ్మిట్ చేశాయి. అయితే ఆ రిపోర్ట్‌లో ఈ బ్లాస్ట్ వెనుక టర్కీ కుట్ర కూడా ఉందని కన్ఫర్మ్ అయ్యింది. దీనిపైన ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరిగి పూర్తి డీటెయిల్స్ రావాల్సి ఉంది. కానీ ఫస్ట్ పార్ట్‌లోనే టర్కీ పేరు కన్ఫర్మ్ అయిపోయింది. ఢిల్లీ బ్లాస్ట్ చేసిన ఉగ్రవాదులకు టర్కీ నుంచి ఐడియాలజికల్‌గా, ఫైనాన్షియల్‌గా, లాజిస్టిక్‌గా హెల్ప్ కూడా అందింది. ఇలాంటి పనుల్ని ఇంతకుముందు పాకిస్తాన్ చేసేది. కానీ ఇప్పుడు టర్కీ మొదలుపెట్టింది.